ఐస్ డ్రా చేయడం వరకు ఓకే, కానీ ఆ ఐస్ని రెండర్ చేయడం అంటే హైలైట్స్ యాడ్ చేయడం అనేది పెద్ద టాస్క్. ఆ షాడోస్, ఆ రియలిస్టిక్ ఎఫెక్ట్ తీసుకురావడం ఏంటో అనేది ఇవాళ చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు డే 9 ఆఫ్ లర్నింగ్ పోర్ట్రేట్ డ్రాయింగ్ ఇన్ 30 days సిరీస్. సో యాజ్ పార్ట్ ఆఫ్ డే 8 మనం ఏం చేసాం, ఐ స్ట్రక్చర్ ఎలా చేయాలో చేసాం. ఇవాళ అక్కడ ఆ 2Dలో కనిపించే ఐ స్ట్రక్చర్ని రియలిస్టిక్గా 3Dలో ఎలా తయారు చేయాలో చూద్దాం. అమ్మా, ఇదిగోనండి డే 9 రియలిస్టిక్ స్కెచ్. ఇది వేయడానికి అరగంట పట్టింది. టైం లెప్స్ పెడతాను చూడండి. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా.